ప్రత్యేకమైన ఈ దినములో దేవుని పరిశుద్ధ గ్రంథంలో నుంచి కొన్ని వాక్యలు చదువుదాం. లూకాసు వార్త 19వ అధ్యాయము. లూకాసు వార్త 19వ అధ్యాయము 31వ వచనాన్ని చదువుదాం. లూకాసు వార్త 19వ అధ్యాయము 31వ వచనాన్ని చదువుదాం. ఎవరైనానో మీరెందుకు దీనిని విప్పుచున్నారని మిమ్మును అడిగిన ఎడల ఇది ప్రభువునకు కావలసినదని అతనితో చెప్పుడని చెప్పి పంపెను. చాలు. యేసుక్రీస్తు ప్రభువారు అప్పటికి చాలాసార్లు యెరూషలేము వెళ్ళారు. దేవుని పరిశుద్ధ మాటలు తెలియపరిచారు, చాలా విషయాలు చెప్పారు. కానీ ఈసారి యెరూషలేములోనికి వచ్చేటప్పుడు ఒక ప్రత్యేకమైన ప్రవేశంలాగా కనబడుతుంది. ఎందుకు అలా కనబడుతుంది అంటే, యేసుక్రీస్తు ప్రభువారు యెరూషలేములోనికి వెళ్ళడానికి ఒలీవల కొండ దగ్గర ఉన్న బేత్పగే, బేతనియా అనే గ్రామాల దగ్గరకు, జంట గ్రామాల దగ్గరకు వచ్చినప్పుడు ప్రజలందరూ కూడా ఏం చేశారంటే ఖర్జూర మట్టలు పట్టుకొని యేసుక్రీస్తు ప్రభువారిని ఆహ్వానిస్తూ ఉన్నారు, యెరూషలేములోనికి ఆహ్వానిస్తూ ఉన్నారు, యేసయ్యకు వెల్కమ్ చెప్తూ ఉన్నారు. అప్పటి వరకు ఎప్పుడు అలా జరగలేదు. అప్పటి వరకు ఎప్పుడు అలాగా ఆహ్వానం పలకలేదు. కానీ ఈసారి మాత్రం ప్రత్యేకం. ఎందుకు ఇది ప్రత్యేకమైంది అంటే గనక ఇది క్రీస్తు ప్రభువారికి చివరి ప్రవేశం, లోపలికి చివరి ప్రవేశం. ఈసారి క్రీస్తు ప్రభువారు లోపలికి ప్రవేశిస్తే గనక ఇక ఆయన తిరిగి బయటికి రాడు. ఇక రావడానికి ప్రవేశించడం లేదు. ఎక్కడికి వెళుతున్నాడు? లోపలికి ఎందుకు వెళుతున్నాడంటే, చివరి ప్రయాణం అని ఎందుకన్నారంటే, క్రీస్తు ప్రభువారిని సిలువ వేయబోతున్నారు. క్రీస్తు ప్రభువారిని సిలువ వేయడానికి ఎన్నో రోజులు ఇంకా దూరంలో లేదు, ఎన్నో రోజులు లేవు. ఎప్పుడైతే క్రీస్తు ప్రభువారికి జేజేలు కొడుతూ ఆయనను ఆహ్వానిస్తున్నారో, ఊరేగిస్తున్నారో, యేసయ్యకు తెలుసు ఇది నా చివరి ప్రవేశము. ఇది ఒక ప్రత్యేకమైన ప్రవేశం, ప్రత్యేకమైనది. అయితే అక్కడికి రాగానే క్రీస్తు ప్రభువారు చెప్తున్న మాట ఏందో తెలుసా? శిష్యులను పిలిచి, ఇద్దరిని పిలిచి అంటాడు, మీ ఎదుట ఉన్న గ్రామంలోనికి పోండి, మీరు లోపలికి ప్రవేశించగానే ఒక ఇంటి బయట ఒక గాడిద పిల్ల ఘాటికి కట్టేసి ఉంటది. దానిని ఇప్పుడు దాకా ఎవరు విప్పలేదు, ఎవరో దాని మీద ఎక్కలేదు. మీకు అది కనబడగానే దానిని విప్పి తోలుకొని నా ఎద్దుకు తీసుకురండి. అయితే దానిని విప్పేటప్పుడు దాని యజమానులు అడుగుతారు, ఎవరు మీరు? ఎందుకు దీన్ని విప్పుతున్నారు? ఎక్కడ తీసుకెళ్తున్నారు అని అడుగుతారు. అప్పుడు మీరు చెప్పాల్సిన మాట ఏందో తెలుసా? ఇది ఏం చెప్పాలంట? ఇది ప్రభువునకు కావలెను అని చెప్పాలి. మీరు చెప్పండి, ఇది ప్రభువునకు కావలెను, ఇది ప్రభువునకు కావలెను. ఏంటిది? గాడిద. దేవుడు, ప్రభువు కోరుకుంది ఏంటంటే, గాడిదను ప్రభువు కోరుకున్నాడు, గాడిదనే దేవుడు కోరుకున్నాడు. ఏమండి, లోకంలో ఎన్నో జంతువులు లేవా? దేవుడు తలుచుకుంటే గుర్రాలు లేవా? దేవుడు తలుచుకుంటే ఒంటెలు లేవా? దేవుడు తలుచుకుంటే వేరే గొప్ప గొప్ప జంతువులు లేవా? దేవుడు ఒక్క మాట అట్ట సెలవిస్తే సింహం నోరు మూసుకొని వచ్చి యేసుక్రీస్తు ప్రభువారిని ఎక్కించుకొని
ఊరంతా తిరగదా? సింహం రాదా? వచ్చింది. కానీ దేవుడు సింహాన్ని కోరుకోలేదు, ఒంటెను కోరుకోలేదు, గుర్రాలను కోరుకోలేదు, వేరే వేరే గొప్ప జంతువులను దేన్ని కోరుకోలేదు. కానీ దేవుడు కోరుకుంది గాడిదనే. గాడిదనే ఎందుకు కోరుకున్నాడు? చాలాసార్లు మనిషికి కోపం వస్తే తిట్టే మాట గాడిద. మానవునికి కోపం వస్తే తిట్టే తిట్టు గాడిద. నీ దగ్గర ఏముందరా అంటే గాడిద గుడ్డు. చాలా సింపుల్గా, చాలా తేలికగా, చాలా చులకనగా మన దృష్టిలో చెప్పమంటారా? రోడ్డు మీద పోతున్నప్పుడు అండి, ఎక్కడైనా సరే గుర్రాన్ని కట్టేసి ఉంచారనుకోండి, రోడ్డు పక్కన గుర్రం కనపడితే అట్టుండిద్ది. అస్సలు గుర్రాన్ని చూడంగానే ఎక్కడ లేని అదేంటో లోపల ఒకలాంటి అబ్బా గుర్రం, అరే గుర్రం భలే ఉంది అని దాన్ని చూసి గొప్పగా అనుకుంటాం. గుర్రం మనం కొంటావా అని ఎవరిని అడిగాడు అనుకో, సరే ఆశ కలిగి బండి ఆపి దగ్గరికి వెళ్ళి దాని మీద చెయ్యేసి, ఒంటి మీద చెయ్యేసి భలే ఉంది గుర్రం అని అనుకుంటున్నావు. ఇంతలోకి వాన, ఎవరు నువ్వు? ఏ లేదండి గుర్రం బాగుందని చూడడానికి వచ్చా. అవునా? మరి ఎందుకు? బాగుందా? బాగుంది. మరి అమ్ముతా, కొంటావా? అమ్మో ఎంత ఉండిద్దో, అది చాలా కాస్ట్ ఉండిద్ది కండి, మేము కొనలేనండి, అది చాలా గొప్పదండి. గుర్రాన్ని తీసుకెళ్ళి పెట్టుకునే అంత, గుర్రం ఎక్కి తిరిగేంత గొప్పవాడిని కాదులేండి అంటాం. అదే మనం వెళుతున్న దారిలో ఎక్కడైనా రోడ్డు పక్కన గాడిదని కట్టేసి చూసారు ఎప్పుడన్నా? గాడిదని కట్టారండి, దానికి 2 కాళ్ళు కట్టేస్తారు అంతే. దాన్ని ఏ ఘాటికి కట్టారు? ఎందుకంటే గాడిద ఏడకపోదు, అది పరిగెత్తదు. ఒకవేళ పోయినా కూడా అది ఎంతో దూరం పోదు, దాన్ని ఎతకడం చాలా తేలికే. గాడిద రోడ్డు పక్కన గడ్డి మేస్తూ కనబడింది అనుకోండి, మనం బండి మీద వెళుతున్నాం, ఎదుట ఉన్న నీ భర్త, ఆ భార్య, ఏమండి అదిగో గాడిద అన్నాడా అంటే ఏమంటాడు? నీలాగే ఉందా? అసలు బండి ఆపుతాడా? ఏమండి గాడిదండి భలే ఉందండి, జై నువ్వురా, దానికంటే నీకంటే అదే బాగుందిలే, వదిలేపా, నువ్వే పెద్ద గాడిదివే, ఇంకా దాన్ని చూసేది ఉంది రోజు నేను చోట్లా అని తిట్టుకుంటా. అసలు బండి ఆపుతాడా? ఎందుకని? గాడిదను చూసినప్పుడు మన మనసులో, మన ఆలోచనలో, మన తలంపులలో గాడిదను ఏమనుకుంటాం? చులకనైనది, అది విలువలేనిది. గాడిదను ఎవరు గొప్పగా చూడరు. గాడిదను వదిలేస్తే దొంగతనం చేయడానికి కూడా ఎవరికి ఇష్టం ఉండదు. అరే ఎవడు మోసుకెళ్తాడు దాన్ని? అదే ఒక మేక నదులు, అదే ఒక గొర్రె నదులు, అబ్బా ఏం వేసుకెళ్తారు. కానీ గాడిదను మాత్రము చులకనగా చూస్తాం, గుర్రాన్నేమో గొప్పగా చూస్తాం, గాడిదనేమో తక్కువగా చూస్తాం. అవునండి, దేవుడు కోరుకుంది ఆ గాడిదనే. ఏ గాడిదను? నువ్వు, నేను, మనమందరము ఏ గాడిదనైతే చులకనగా చూసామో, ఏ గాడిదనైతే తక్కువగా చూసామో, ఏ గాడిదనైతే చీప్ అన్నామో, ఏ గాడిదనైతే పనికిరానిదాని అన్నామో, ఏ గాడిదనైతే తిట్టడానికి ఉపయోగించామో, అదే గాడిదను మన పరమాత్ముడైన దేవుడు కోరుకున్నాడు. హల్లెలూయా! ఆ గాడిదనే కోరుకున్నాడు. దేవుడు అంటాడు, ఇది ప్రభువునకు కావలెను. అవును, యేసయ్య కోరుకున్నది లోకములో గొప్పగా ఉన్న వారిని కాదు. అవును, యేసయ్య కోరుకున్నది లోకములో ఉన్న జ్ఞానవంతులను కాదు. అవును, యేసయ్య కోరుకున్నది
నేను గొప్ప గొప్ప హోదాలో ఉన్న వారిని కాదు. దేవుడు కోరుకున్నది ఎవరిని చూస్తారా? పరిశుద్ధ గ్రంథం చెప్తున్న మాట. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 27వ వచనం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక అపోస్తులైన పౌలు గారు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 27వ వచనం చదవండి త్వరగా. ఏ శరీరియో దేవుని ఎదుట అతిశయింపకుండానట్లు జ్ఞానులను సిగ్గుపరచుటకు లోకములో ఉండు వెర్రి వారిని ఎన్నుకున్నాడు. బలవంతులైన వారిని సిగ్గుపరచడానికి బలహీనులను ఎన్నుకున్నాడు. ఎన్నికైన వారిని వ్యర్థము చేయడానికి లోకములో ఉన్న నీచులైన వారిని, తృణీకరించబడిన వారిని, ఎన్నిక లేని వారిని దేవుడు ఏర్పరచుకున్నాడంట. దేవుడు ఎవరిని పిలుచుకున్నాడు? దేవుడు ఎవరిని కోరుకున్నాడు? నాకు వీరు కావాలి, నాకు వీళ్ళు కావాలని ఎవరి గురించి చెప్పాడు అంటే లోకములో ఉన్న జ్ఞానవంతుల గురించి చెప్పలేదు, లోకములో ఉన్న బలవంతుల గురించి చెప్పలేదు, లోకములో ఉన్న గొప్పవారి గురించి చెప్పలేదు, లోకములో ఉన్న ఎన్నికైన వారి గురించి చెప్పలేదు. కానీ దేవుడు ఎవరిని ఎన్నుకున్నాడంటే, దేవుడు ఎవరిని కావాలని కోరుకున్నాడంటే లోకములో ఉండు వెర్రి వారిని దేవుడు ఎన్నుకున్నాడు. లోకములో ఉండు తృణీకరించబడిన వారిని ఎన్నుకున్నాడు. బలహీనులైన వారిని ఎన్నుకున్నాడు. నీచులను ఎన్నుకున్నాడు. ఆయన వచ్చింది అన్నీ ఉన్న వారి కోసం కాదు, ఆయన వచ్చింది ఏమీ లేని వారి కోసం. గట్టిగా స్తోత్రం చెప్పు. హల్లెలూయా. అదే మాట లూకాసు వార్త 5వ అధ్యాయంలో అదే మాట ఉంటుంది కదా. లూకాసు వార్త 5వ అధ్యాయము లేతే లూకాసు వార్త 5వ అధ్యాయం 32వ వచనం చదవండి. పాపులను పిలవచ్చిన అదే మాట మార్కు గారు కూడా రాస్తున్నారు. మార్కు సువార్త 2వ అధ్యాయము 17వ వచనం. మార్కు సువార్త 2వ అధ్యాయము 17వ వచనం. మార్కు సువార్త 2వ అధ్యాయము 17వ వచనం త్వరగా చదవండి. మార్కు సువార్త 2వ అధ్యాయం 17వ వచనం. యేసు ఆ మాట విని రోగులకే గాని ఆరోగ్యము గలవారికి వైద్యుడు అక్కరలేదు, నేను పాపులనే పిలవచ్చి తిని రోగుల కోసం వైద్యుడు అవసరం లేదు. ఎవరు? డాక్టర్ గారు క్షమించండి, ఆరోగ్యంగా ఉన్న వారి కోసము వైద్యుడు అవసరం లేదు. డాక్టర్ ఎవరికి? అనారోగ్యంగా ఉన్న వారి కోసం. రోగముతో ఉన్న వారికే వైద్యుడు కావాలి, రోగముతో ఉన్న వారికే డాక్టర్ గారు కావాలి. ఎందుకు? రోగాన్ని బాగు చేయడానికి. యేసుక్రీస్తు వారు అంటున్నారు రోగులకే వైద్యుడు అవసరము కానీ ఆరోగ్యంగా ఉన్న వారికి వైద్యుడు అవసరం లేదు. కాబట్టి రోగుల కోసం వైద్యుడు, పాపుల కోసం దేవుడు. రాసుకోండి. ఏందంట? రోగుల కోసం వైద్యుడు, పాపుల కోసం దేవుడు. వైద్యుడు రోగులకైతే దేవుడు పాపుల కొరకు. పాపి అన్న మాటను జీర్ణించుకోలేకపోతుంది లోకము. ఏమని? నీవు పాపివి అని చెప్తే జీర్ణించుకోలేకపోతుంది లోకము. నేనెందుకు పాపిని అవుతాను అని. నేను పాపిని కాదు, నేను ఎలా పాపిని అవుతాను? నేను ఏ తప్పు చేయలేదని అనుకుంటున్నాడు మానవుడు. ఒకవేళ అలా అనుకుంటే గనక, నేను నీతిమంతుడిని, నీతిమంతురాలిని అనుకుంటే గనక నీకు దేవుడు అవసరం లేదు. దేవుడే చెప్పాడు, నేను నీతిమంతులను పిలవ రాలేదు కానీ నేను ఎందుకు వచ్చాను? పాపులనే నేను పిలవవచ్చి తిని. అన్ని బాగున్న వాడికి డాక్టర్ అవసరం లేదు. నీ జీవితం సక్రంగా ఉంటే నేను అవసరం లేదు. సక్రంగా ఉన్న జీవితాలు చూపించండి. నీతిగా ఉన్న జీవితాలు ఉన్నాయా? నీతిగా బ్రతికే మానవుడు ఉన్నాడా? పరిశుద్ధంగా జీవించే మనిషి ఉన్నాడా? పాపము అంటకుండా, పాపము తగలకుండా, పాపము చేయకుండా, పాపం వైపు కన్నెత్తి కూడా చూడకుండా జీవించే మానవుడు ఉన్నాడా? ఎవరు చూడడం లేదని, ఎవరికి తెలియదని, ఎవరు ఏం అనలేదని
ఎవరికి నేను సమాధానం చెప్పాల్సిన అవసరం లేదని ఇష్టం వచ్చినట్టుగా బతుకుతున్నామే. మనం పరిశుద్ధులమా? అసలు ఒక్క పాపం కూడా లేదా మనలో? ఒక్క పాపం కూడా లేదా మనలో? ఎందుకు లేదండి? ఎందుకు లేదండి? దొంగతనం చేయలా, అబద్ధం ఆడలా? పెద్దోళ్ళు చెప్పారు 1000 అబద్ధాలు ఆడైనా ఏం చెయ్యి? అరే భలే ఉండిద్దిరా పిల్ల, కానీ లోపల అనుకుంటాడు, వామ్మో పొద్దున చూస్తే రాత్రి కళ్ళకు వచ్చింది, ఈడెట భరిస్తాడో. ఒరే నీ పక్కన చాలా భలే సెట్ అయిద్దిరా. యాడా? ఆ పిల్లేమో ఎంత లావు, ఈడేమో ఎంత సన్నం. ఏమోలే, ఆ మాట చెప్పకూడదు, ఎట్టొకటి ఇటు తగిలి చేయాలి. ఎందుకు? మన కమిషన్ మనకు వచ్చేసింది. బాగా చదువుకుంది అబ్బాయి, ఏం కాదు 10th క్లాస్ ఫెయిల్. వాళ్ళ నాన్నకి 2 ఎకరాల పొలం ఉందిరా, అది ఆయన సొంతం కాదు, కౌలుకి చేస్తాడు. అరే నువ్వు పెళ్లి చేసుకుంటానంటే 3 శవర్ల బంగారం పెడతానందరు వాళ్ళ అమ్మ. ఏడా? వాళ్ళ ఇంటి నిండా ఒప్పులే, ఇంకా బంగారం పెట్టేది ఏడా? అరే నువ్వు అను, కట్నం కూడా ఇప్పిస్తా. ఏం కాదు, అన్నీ అబద్ధాలే, ఏముండదు. ఇవన్నీ దాచిపెట్టి అన్నీ చెప్పినాక ఆడకపోయినాక వాళ్ళకేం చెబుతాడు? అబ్బాయి పోటుగాడు, ఆటగాడు, మామూలుడు కాదు అసలు. అట్టాటి మగోడు ఆ ఊర్లో వాడు దొరకటం అంటే పెట్టి పుట్టాల నీ కూతురు. ఏం కాదు, వాడికి లేని అలవాట్లు లేవు, వాడికి లేని దరిద్రాలు లేవు, వాడు అన్ని దరిద్రాలు తగిలించుకుని వేలాడుతున్నాడు. సూపరు. నీకెందుకమ్మా? కళ్ళు మూసుకొని పెళ్లి చేసుకో. ఎందుకు కళ్ళు మూసుకోవాలి? కళ్ళు తెరిచి తన్ని కనపడతాయి కదా, కళ్ళు మూసుకొని పెళ్లి చేసుకో. నీకెందుకు? పెళ్ళి అయిపోయినాక ఈయన కనపడ్డాక, పెళ్లి చేసిన కనపడ్డావు ఎందుకు? తాట తీస్తారు కదా. 100 అబద్ధాలు 1000 అబద్ధాలు ఆడిన ఒక పెళ్లి చేయమంటారు. ఎందుకండి? ఎందుకు అబద్ధం ఆడాలా? ఎందుకు పెళ్లి చేయాలా? అంటే అబద్ధం ఆడమనే చెప్తున్నారా? ఎన్ని అబద్ధాలు ఆడాము పుట్టిన కాడ నుంచి ఇప్పుడు దాకా? హలో, ఎరా ఎక్కడున్నావు? నేను ఎక్కడే ఉండాలి చెప్పు. ఎక్కడంటే ఎక్కడా? ఎక్కడంటే ఎక్కడే. అదేరా ఎక్కడున్నావయ్యా? అన్నం వండి పెట్టాను, 5 నిమిషాల్లో నీ ముందుంటా. చెప్పడు ఎక్కడున్నాడో. 5 నిమిషాలు నీ ముందుంటా. ఫోన్ పెట్టేసి 5 గంటలైనా కూడా కనపడ్డావు. నానా నేను ఫోన్ చేసి 5 గంటలైందిరా, ఇప్పుడు ఏం చేయమంటావు? 5 గంటలైతే కాదయ్యా, వచ్చి అన్నం తింటాను. అన్నం నేను తినేసేలే, నేను రావటానికి కుదరట్లేదు. ఆ మాట ఎంత చెప్పొచ్చుగా. నేను వద్దాం అనుకున్నాను. ఎందుకు అబద్ధాలు చెప్పటావు? ప్లాన్ చేసుకుంటువే, ఊరు పోదామని ప్లాన్ చేసుకుని ఊరు పోయి ఏడుండా ఏడుండాడు ఇప్పుడు ఈయన? చెప్పలేదండి. గోవాలో ఉన్నాడండి బాబు. గోవాలో ఎండకి బీచ్లో సేద తీరతన్నాడు. ఏమండి ఏడుండా? ఫోటో పెట్టు. ఎప్పుడో తీసిన ఫోటో పెట్టేస్తాడు. ఇక్కడే ఉన్నానమ్మా. ఏడుండవు? ఇక్కడే గుంటూరు దాకా వచ్చా. ఏం పని? అదే మా ఫ్రెండ్ గాడికి ఏదో టీవీ ఏదో కావాలంటే ఇప్పిద్దామని వచ్చా. ఎందుకు అబద్ధాలు ఆడతావు? నువ్వు గోవా వెళ్ళావు, నాకు తెలీదా? నేను చూసిన వాళ్ళు నాకు చెప్పారు, లెర్రబాక తొందరరా ఇంటికి. అబద్ధాలు ఎన్ని చెప్పలేదు. మరి మనం పరిశుద్ధులు ఎట్టయ్యాం? నీవు పరిశుద్ధుడు అనుకుంటే దేవుడు అవసరం లేదు, నేను పాపిని అనుకుంటే దేవుడు కావాలి. రోగుల కోసము వైద్యుడైతే పాపుల కోసం దేవుడు. మరి దేవుడు ఆ గాడిదనే ఎందుకు ఎన్నుకున్నాడు? ఆ గాడిదనే ఎందుకు కావాలన్నాడు దేవుడు? చదువుతారా? లోకాసు వార్త 19:30. లోకాసు వార్త 19:30. వెనక్కి వెళ్దాం. అది అట్ట పెట్టుకోండి జాగ్రత్తగా. 19:30 చదవండి. మీరు ఎదుటనున్న గ్రామమునకు వెళ్ళుడి, అందులో మీరు ప్రవేశించగానే ఏంటంటే కట్టబడి ఉన్న నెంబర్ 1 ఆ గాడిదనే ఎందుకు దేవుడు కోరుకున్నాడంటే, నెంబర్ 1 ఆ గాడిద కట్టబడి ఉన్నది, ఒక ఘాటికి కట్టబడి ఉన్నది. అనగా ఆ గాడిద దానికి బానిస అయిపోయింది. ఆ గాడిద ఎట్టాడి గాడిద? ఇది కట్టబడిన గాడిద. 2 చదువు.
దాని మీద ఏ మనుషుడును ఎన్నడూ కూర్చోలేదు. అంటే ఎవరు దాని మీద ఎక్కలేదు, అంటే దానిని ఎవరు సాధు చెయ్యలేదు, అనగా అది ఎవరికి లోబడలేదు. అవునే, గాడిద బరువు మొయ్యాలంటే కొత్త గాడిదని తెచ్చి అయితే మొయ్యదో, ఇస్సిరి కొట్టిద్ది. గాడిద ఎడదానిద్దండి, గాడిద ఎడదాని తెలుసా? వెనక్కాలతో తంతే మామూలుగా ఉండదు, గట్టిగా తనిద్ది. ఏమీ తెలియని కొత్త గాడిదని దాని మీద ఎక్కి కూర్చుంటే ఎత్తి కింద పడేసింది. దాని మీద ఇంతకుముందు ఎవరు ఎక్కలేదు, అనగా దానిని ఎవరు సాధు చెయ్యలేదు, అనగా అది లోబడని గాడిద. ఇప్పటిదాకా ఏం చేయలేదు, అది ఎవరికి లోబడలేదు. చదువు. దానిని విప్పి, అంటే దానిని ఎవడో విప్పడానికి ఇప్పుడు దాకా ఎవడో విప్పాలని అనుకోలేదు, ఎవరో విప్పలేదు, అనగా దానికి విడుదల లేదు, దానికి విడుదల లేదు. నాలుగవది, ఎవరు ఇష్టపడండి, అనగా దాని గౌరవం లేదు. గాడిద గౌరవం ఏందండి? విచిత్రం చెబుతావు కాకపోతే. గాడిద గౌరవం ఉండిద్దా? లేదు. నిజమే, దేవుడు ఈ గాడిదనే ఎందుకు కోరుకున్నాడంటే, ఆ గాడిదను తోలుకు రమ్మని ఎందుకు అన్నాడంటే, నెంబర్ 1, అది కట్టబడింది, బానిసగా ఉండిపోయింది. నెంబర్ 2, దాని మీద ఎవరు ఎక్కలేదు, అంటే అది ఎవరికి లోబడలేదు. నెంబర్ 3, ఎవరు దానిని విప్పలేదు, అనగా దానికి విడుదల లేదు, ఎక్కలేదు, విప్పలేదు, ఎవరు దానిని ఇష్టపడలేదు. ఇష్టపడలేదంటే దానికి గౌరవం లేదు. ఫస్ట్ బానిస, తర్వాత లోబడలేదు, తర్వాత దానికి విడుదల లేదు, దానికి గౌరవం లేదు. ఆ గాడిదను కావాలన్నాడు దేవుడు. అవును, దేవుడు కోరుకుంటుంది కూడా ఇలాంటి వారినే. దేవుడు కోరుకుంది కూడా ఇలాంటి వారినే. చితికిపోయిన వారిని, నలిగిపోయిన వారిని, కృంగిపోయిన వారిని ఆయన చూస్తారు, ఆయన కోరుకుంటారు. సమూయేలు మొదటి గ్రంథం 16వ అధ్యాయం 12వ వచనం, త్వరగా తిప్పండి. సమూయేలు మొదటి గ్రంథం 16వ అధ్యాయం 12వ వాక్యం. పిలువనంపించి లోపలికి తోడుకొని వచ్చెను. అతడు ఎర్రని వాడును, చక్కని నేత్రములు గల వాడును, చూచుటకు సుందరుడునై వాడునై ఉండెను. అతడు రాగానే, ప్రభు అంటున్నాడు, అతనికి లోపలికి రాగానే నేను కోరుకున్నవాడు ఇతడే. హల్లెలూయా, గట్టిగా స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. దేవుడు అంటున్నాడు, నేను కోరుకున్నవాడు ఇతడే. దేవుడు దావీదును కోరుకున్నాడు. దేవుడు దావీదును కోరుకున్నాడు. దావీదు ఎలాంటి వాడండి? అందరికంటే చివరలో పుట్టినవాడు. దావీదు ఎలాంటి వాడండి? అందరిని వాళ్ళ అన్నంలాగా సైన్యములో లేడు. ఎక్కడున్నాడండి? దావీదుని అరణ్యానికి పంపించారు. అరణ్యంలో అందరితో ఉన్నాడంటే అందరితో లేడు, ఒంటరిగా ఉన్నాడు. దావీదు ఎక్కడున్నాడు? అడవుల్లో ఉన్నాడు. దావీదు ఏం చేస్తున్నాడు? గొర్రెలు కాస్తున్నాడు. ఏమన్నా గొప్ప పనా? గొర్రెల కాపరిగా, తక్కువ వాడిగా, తీసివేసిన వాడిగా, నలిగిపోయిన వాడిగా, చితికిపోయిన వాడిగా, తృణీకరించబడిన వాడిగా ఉన్న దావీదుని దేవుడు అంటున్నాడు, నేను కోరుకున్నవాడు ఇతడే. హల్లెలూయా. ఎంత గొప్ప మాట అండి. అదే సమూయేలు మొదటి గ్రంథము 9వ అధ్యాయము 17వ వచనం. 9వ అధ్యాయము 17వ వచనం చెప్పండి త్వరగా. సౌలు సమూయేలునకు కనపడగానే యెహోవా అంటున్నాడు, ఇతడే నేను నీతో చెప్పిన మనిషి, ఇదిగో ఇతడే నా జనులను ఏలునని అతనితో చెప్పాను. ఇతడే నా జనులకు రాజు, ఇతడే. హల్లెలూయా. దేవుడు ఎవరిని కోరుకుంటాడు అంటే దావీదును కోరుకున్నాడు. దేవుడు సౌలును కోరుకున్నాడు. సౌలు ఎలాంటి వాడు అన్న విషయాన్ని 21వ వచనంలో చెబుతాడు. సౌలు అంటాడు కదా, అదే 21వ వచనంలో అంటాడు, అందుకు సౌలు, నేను బెన్యామీనుని కాదా? బెన్యామీనుడనగా బెన్యామీను యోసేపుకు పుట్టిన 12 మంది సంతానములో చివరివాడు, 12వ వాడు బెన్యామీను. యోసేపు తర్వాత బెన్యామీను.
అంటే గోత్రాలన్నిటిలో చివరి గోత్రము బెన్యామీను గోత్రము. నా గోత్రము ఇశ్రాయేలు గోత్రములలో స్వల్పము అనగా చిన్నది. నా గోత్రము ఇశ్రాయేలులో పెద్దది కాదు. నా గోత్రము అన్నిటికంటే చివరి గోత్రము. అంతేకాదు అందరికన్నా చిన్న గోత్రము. నా ఇంటి వారు నా ఇంటి వారిలో మేము అల్పులము. నా గోత్రములో చూస్తే నా కుటుంబము చితికిపోయిన కుటుంబము, నలిగిపోయిన కుటుంబము, ఎంతో దీనమైన స్థితిలో ఉన్న కుటుంబము మాది. ప్రవక్త గారు, నన్ను ఎలా రాజుగా ఎన్నుకుంటావు? రాజుగా చేయాలంటే జ్యేష్ఠుడై ఉండాలి, రాజుగా ఉండాలంటే ప్రధానమైన వాడిగా ఉండాలి, రాజుగా ఉండాలంటే అందరికంటే పెద్దోడై ఉండాలి, అందరికంటే చిన్నోడు కాదు. అతని గోత్రము గొప్పగా ఉండాలి, అతని కుటుంబము గొప్పగా ఉండాలి, ఆ కుటుంబాలలో అతనికి గొప్ప పేరుండాలి. ఇక్కడ చూస్తే సౌలు గోత్రము అన్నిటికంటే చివర. సౌలు గోత్రం ఆ గోత్రములో ఆ చివరి గోత్రమైనప్పటికి కూడా ఆయన కుటుంబము ఎట్టడిదంట? చిన్నది, అల్పమైనది. అల్పమైన ఆ కుటుంబంలో కూడా అతను ఎలాంటోడు? చాలా అల్పమైన వాడు. అవునండి, దేవుడు దావీదుని ఎన్నుకున్నాడు. దావీదు అనగా ఏం చెప్పాం? గొర్రెలు కాస్తున్న దావీదుని దేవుడు కోరుకున్నాడు. సౌలు ఏం చేసేవాడు? గాడిదలు కాసేవాడు. గాడిదలు కాస్తున్న సౌలుని దేవుడు రాజుగా ఎన్నుకున్నాడు. ఎక్కడేమో గాడిదను ఎన్నుకున్నాడు, అక్కడేమో గాడిదలు కాసే సౌలుని ఎన్నుకున్నాడు. పాత నిబంధనలో గాడిదలను కాస్తున్న సౌలును రాజుగా చేస్తే, క్రొత్త నిబంధనలకు వచ్చేలేకే మనుషులందరూ వ్యతిరేకించిన అదే గాడిదను దేవుడు ఎన్నుకున్నాడు. హల్లెలూయా, గట్టిగా స్తోత్రం చెప్పు. న్యాయాధిపతుల గ్రంథం 6వ అధ్యాయము చెప్పండి త్వరగా. న్యాయాధిపతులు వెనక్కి పదండి, వెనకుంటది. యెహోషువ గ్రంథం తర్వాత న్యాయాధిపతుల గ్రంథం 6వ అధ్యాయము 12వ వచనం. న్యాయాధిపతులు 6వ అధ్యాయము 12వ వచనం. యెహోవా దూత అతనికి కనబడి, పరాక్రమము గల బలాఢ్యుడా, యెహోవా నీకు తోడై ఉన్నాడని చెప్తున్నాడు. ఇతని పేరు గిద్యోను. దేవుడు ఎవరిని కోరుకుంటాడంటే గొర్రెలు కాస్తున్న దావీదుని కోరుకున్నాడు, ఒంటరిగా ఉన్న దావీదుని కోరుకున్నాడు, అడవుల్లో ఉన్న దావీదుని కోరుకున్నాడు, గాడిదలు కాస్తున్న సౌలును కోరుకున్నాడు. చివరి గోత్రమైన బెన్యామీను గోత్రములో, ఆ గోత్రములో చిన్నదైన కుటుంబములో అల్పమైన సౌలును, గాడిదలు కాసుకునే సౌలుని రాజుగా దేవుడు కోరుకున్నాడు. ఇప్పుడు చూస్తే గిద్యోనుని దేవుడు కోరుకున్నాడు. గిద్యోను ఎలాంటి వాడో తెలుసా? కిందకు వస్తే 15వ వచనంలో, న్యాయాధిపతులు 6వ అధ్యాయం 15వ వచనం. అతడు, నా చిత్తము ఏలినవాడా, దేని సహాయము చేత నేను ఇశ్రాయేలును రక్షింపగలను? నా కుటుంబము మనష్షే గోత్రములో ఎన్నిక లేని కుటుంబము నాది. నేను చివరి వాడను, నాకు ధైర్యం లేదు, నాకు బలము లేదు, నాకు బలగము లేదు. ఎవరండి గిద్యోను? నా గోత్రములో నేను ఎన్నిక లేనివాడు. అసలు నేనంటేనే తెలియదు ఎవరికి. నా గోత్రంలో నేను, మా కుటుంబమే తెలియదు. ఎన్నిక లేని నా కుటుంబమును నువ్వు పిలిచావా? అందరిలో చివరి వాడినైన నన్ను నువ్వు కోరుకున్నావా? నాకు ధైర్యం లేదు, నాకు బలం లేదు, నాకు బలగం కూడా లేదు అంటే దేవుడు అంటాడు తన దూతతో, అయితే ఏందంటే ఇప్పుడు అయితే ఏంటి? నేను నీకు తోడై ఉన్నాను, నేను నిన్ను ఏర్పరచుకున్నాను. గట్టిగా స్తోత్రం చెప్పు. నేను నిన్ను కోరుకున్నాను, నాకు నువ్వు కావాలి. నా పనికి నిన్ను వాడుకుంటాను, నా పరిచర్యలు నిన్ను వాడుకుంటాను.
నిన్ను గొప్ప చేస్తాను. ఆమేన్. మరొక వ్యక్తి ఎస్తేరు గ్రంథం 4వ అధ్యాయం, త్వరగా చెప్పండి. ఎస్తేరు గ్రంథం 4వ అధ్యాయం 14వ వచనం. యోబుకు ముందు ఉంటుంది. ఎస్తేరు గ్రంథం 4వ అధ్యాయం 14వ వచనం. 4:14 ఎస్తేరు 4:14. నీవు ఈ సమయమందు ఏమియో మాట్లాడక మౌనముగా నున్న ఎడల యూదులకు సహాయమును విడుదలయో మరి యొక్క దిక్కు నుండి వచ్చును, కానీ నీవును నీ తండ్రి ఇంటి వారు నశించుదురు. నీవు ఈ సమయమును బట్టియే రాజ్యమునకు వచ్చితివేమో ఆలోచించుకొని మని చెప్పాను. ఎస్తేరు, దేవుడు ఎస్తేరును రాణిగా చేశాడు. రాణిగా చేయడానికి దేవుడు ఎస్తేరును ఎన్నుకున్నాడు. రాణి స్థానంలో కూర్చోబెట్టడానికి ఎస్తేరును కోరుకున్నాడు. మరి ఎస్తేరు క్వాలిఫికేషన్స్ ఏంటండి? ఎస్తేరుకున్న అర్హతలు ఏమిటి అని కనుక చూస్తే, ఎస్తేరుకు తల్లిదండ్రులు లేని అనాథ, తల్లి తండ్రి చనిపోయిన ఒక అనాథగా ఉన్నటువంటి తన అన్న దగ్గర పెరిగిన ఒక యవనస్తురాలు, ఎవరూ లేని అనాథ. అనాథ ఎట్లుంటారండి? ఒక ఆడపిల్ల అనాథ అయితే ఎట్లుండిద్ది? మామూలుగా ఉండదు. మగపిల్లడు అనాథ అయినా కూడా ఎవడు పట్టించుకోడు. ఎట్టగానే బతుకుతాడులే అని వదిలేస్తారు. వాడు ఎట్టగో తింటాడో, తాగుతాడో, తిరగతాడో, గంజాయి కొడతాడో, లేకపోతే ఇంకా డ్రగ్స్ ఎక్కించుకుంటాడో, చచ్చిపోతాడో, అయిపోయింది. బట్ ఒక ఆడపిల్ల అనాథ అయితే మాత్రం సమాజం చూస్తూ ఉండదు. ఆడపిల్లని కనిపెడుతూ ఉంటారు. ఆడపిల్ల మీద కన్నేసి ఉంచుతారు. ఒరే, ఏ పిల్లకి వెనక ముందు ఎవరు లేరు, కొంచెం పెద్ద అయితే ఏదోటి చేద్దాం, ఇంకొకరు పెద్ద అయితే మనం ఉపయోగించుకుందాం. ఆడపిల్ల మీద కన్నేస్తారు. అనాథగా ఉన్న ఆ ఆడపిల్ల పరిస్థితి ఎట్లా ఉండిద్ది? దారుణం. ప్రతిరోజు గండమే, ప్రతిరోజు ఆ పిల్లకి భయమే. ఏం భయం? ఈరోజు ఏమైద్దో, తెల్లారితే ఏం జరిగిద్దో, చీకటి పడితే భయం. ఎందుకు? వచ్చి ఎవడ తలుపు తడతాడో తెలీదు. ఏయ్, తలుపు తీస్తావా, పగల కొట్టమంటావా? ఎవడరా నువ్వు, ఎందుకు వచ్చావు? మర్యాదగా తలుపు తీ, నేను లోపలికి రావాలి. ఎవడ తలుపు కొడతాడో తెలీదు. భయం. ఆడపిల్ల ఒంటరిగా ఉంటే భయం. తల్లిదండ్రులు లేని ఒక అనాథనే దేవుడు ఎక్కడ తీసుకెళ్ళాడు? రాణి స్థానంలో పెట్టాడు. హల్లెలూయా. ఇప్పుడు ఆమెకు భయం ఉందా? చుట్టూరు ఎవరున్నారు? ఎవరూ లేని స్థితిలో నుంచి ఇప్పుడు ఆమె ఎక్కడికి వెళ్ళింది? ఆమె కింద పని చేసే స్థాయికి వచ్చింది. ఆమె కింద చెలికత్తులు ఉన్నారండి. ఎవరాళ్ళు? చెలికత్తులు అంటే అండి ఎవరు? పనోళ్ళు అండి. పనోళ్ళు వేరు, చెలికత్తులు వేరు. మళ్ళీ చెలికత్తులు అంటే ఇంక వేరే ఏం పని చేయరు. ఆహా, ఒక్క మాటలో చెప్పమంటారా? ఆమెతో పాటుగా ఆమెను సంతోషపరిచేవారు చెలికత్తులు. వాళ్ళు ఏం చేయరిక అంతే. ఆమెతో పాటు కూర్చుంటారు. ఆమెకి ఏయో ఊసులు చెబుతూ ఉంటారు. ఆమెను నవ్విస్తూ ఉంటారు. ఆమెను కవిస్తూ ఉంటారు, పొగుడుతూ ఉంటారు. చెలికత్తులు అంటే అంతే. కాసేపు డ్యాన్స్ చేయండి, డ్యాన్స్ చేస్తారు. మళ్ళీ పనోళ్ళే. మళ్ళీ ఈమె దగ్గర వండేవాళ్ళు, తుడిచేవాళ్ళు, ఊడిచేవాళ్ళు, కడిగేవాళ్ళు, వండేవాళ్ళు, వడ్డించేవాళ్ళు. రాణి అండి, రాణి గారు డబ్బు. రాణి గారు స్నానం చేయడానికి ఫలానా సరస్సుకు వెళుతున్నారో హో అని డబ్బేగానే రాణి గారు ఏం చేయాలి? రాణి గారు ఏం చేసింది? ఇప్పుడు ఒక్కతే ఉసూరు మట్టపోయింది అట్ట కాదు. రాణి గారు స్నానం చేయడానికి కొలనుకో సరస్సుకో పోతుంటే, నదికో పోతే ఎంతమంది పోతారా వెనకాల? చెలికత్తెలు పోతారు ఫ్రెండ్స్. అది చెలికత్తెలు ఫ్రెండ్స్. వాళ్ళకి జీతం ఇచ్చి మరీ పెట్టుకుంటారు. దేనికి?
ఏమతో పాటు ఈత వేయడానికి, ఏమతో పాటు కంపెనీ ఇవ్వడానికి, అది కంపెనీ ఇవ్వడానికి. ఆమె తింటే వీళ్ళు కూడా తినటానికి, ఆమె తాగితే వీళ్ళు కూడా తాగుతారు, ఆమె నిద్రపోతే వీళ్ళు కూడా నిద్రపోతారు, ఆమె లెగిస్తే వీళ్ళు కూడా లెగుతారు. నాకు నిద్ర పట్టట్లేదు అబ్బా, ఏదో నాకు కథ చెప్పంటే కథ చెబుతారు. ఇక అంతే. ఎక్కడి నుంచి వచ్చిందామా? ఎవరు పట్టించుకొని ఎవరు లేని, ఒక కథ కూడా చెప్పడానికి ఒక మనిషి కూడా లేని అనాథ స్థితిలో నుంచి ఇప్పుడు ఎక్కడికి వచ్చింది? దేవుడు అక్కడ పెట్టాడు. హల్లెలూయా. దేవుడు ఎవరిని కోరుకున్నాడో యోహాను సువార్త 4:7 దేవుడు సమరయ స్త్రీని కోరుకున్నాడు. అక్కడ సమరయ స్త్రీ ఉంది. దేవుడు సమరయ స్త్రీని ఎందుకు కోరుకున్నాడంటే ఆమె పాపములో ఉంది. ఎక్కడుంది? ఆమె పాపములో ఉంది. అంతేకాదు ఆమె సమరయ జాతికి చెందిన వ్యక్తి. సమరయ జాతికి చెందిన వ్యక్తి. ఎందుకనగా సమరయ జాతి అప్పటికి ఎవరు వారితో మాట్లాడడం లేదు సరిగా. ఆ జాతికి చెందిన ఆ స్త్రీని దేవుడు కోరుకున్నాడు. ఇప్పటికి నలుగురిని చెప్పా. ఎవరెవరు? దావీదు, సౌలు, ఎస్తేరు, గిద్యోను, ఎస్తేరు, 5 సమరయ స్త్రీ. 5. ఈ 5గురిలో ఉంది ఒకటే లక్షణాలు. మీరు 5గురిని గమనించండి. 5గురికి ఉండేది ఒకటే లక్షణాలు. 5గురికి ఒక్క మాటలో చెప్పాలంటే 5గురు కూడా దీన స్థితిలో ఉన్నవారే. 5గురు కూడా తక్కువ స్థితిలో ఉన్నవారే. సౌలు ఏమంటాడు? నా గోత్రం బెన్యామీను గోత్రం అయ్యా, నాది శివర అంటాడు. అల్పమైన వాడను అంటాడు. దావీదు ఏమంటాడు? నేను అందరికంటే శివర పుట్టాను, నన్ను గొర్రెల మేపడానికి పంపించారు, నేనేముంది అంటాడు. గిద్యోను ఏమంటాడు? నాకు బలం లేదు, నాకు శక్తి లేదు, నాకు ధైర్యం లేదు, నాకు బలగం కూడా లేదు అంటాడు. ఎస్తేరు ఏమంటది? అసలు నాకు తల్లిదండ్రులే లేరు అంటది. సమరయ స్త్రీ అంటది, అయ్యా నాకు ఏ దిక్కు లేక ఏ దారి తెలియక అదిగో ఆ పిచ్చి మార్గాన్ని ఎంచుకొని ఆ పిచ్చి మార్గులో నడుస్తూ పాపములో ఉండిపోయిన పాపాత్మురాలను అయ్యా నేను. పైపెచ్చు మా జాతి కూడా అదే జాతి, సమరయ జాతి. ఏం చేస్తాం? ఈ జాతిలో పుట్టిన నేను మరి ఆ పని చేయక ఏ పని చేస్తాను? అలవాటు పడిపోయానయ్యా. పాపాత్మురాలు, భయంకరమైన స్థితిలో ఉన్న వారిని దేవుడు ఏం చేశాడో ఉన్నత స్థానంలోకి తీసుకొచ్చాడు. అవునండి, దేవునికి ఇలాంటి వారే కావాలి. అసలు దేవుడు మనలాంటి వారిని కోరుకోవడానికి మనకి ఏ అర్హత ఉంది? ఏ అర్హత ఉంది? తిమోతికి రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయము 21వ వాక్యం. తిమోతికి రాసిన 2వ పత్రిక అపోస్తులైన పౌలు గారు తిమోతికి రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయము 21వ వాక్యంలో ఎలా ఉంది చదువుదామా? తిమోతికి రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయము 21వ వాక్యం. ఎవడైనా వీటిలో చేరక తన్ను తాను అపవిత్రపరచుకుని ఎడల వాడు పరిశుద్ధపరచబడి యజమానుడు వాడుకొనుటకు అర్హమై ప్రతి సత్కార్యమునకు. దానిపైన 20వ వచనంలో గొప్ప ఇంటిలో వెండి పాత్రలను బంగారు పాత్రలు మాత్రమే గాక కర్రవియు మంటివి కూడా ఉండును. వాటిలో కొన్ని ఘనతకును కొన్ని ఘనహీనతకును వినియోగించబడును. ఒక ఇంటిలో అంట బంగారపు గిన్నె ఉందంట, వెండి గిన్నె ఉందంట, ఇత్తడి గిన్నె ఉందంట, కర్రతో చేసిన గిన్నె ఉందంట, తర్వాత మట్టి గిన్నె కూడా ఉందంట. ఇన్ని గిన్నెలు ఉన్నాయి అంట. కానీ యజమానుడు ఏ గిన్నెని వాడుకుంటాడు? యజమానుడు ఏది వాడుకుంటాడు? చెప్పరేంటండి? వెండి గిన్నె ఉన్నది, బంగారపు గిన్నె ఉన్నది, ఇత్తడి గిన్నె ఉన్నది, కర్ర గిన్నె కూడా ఉంది, మట్టి గిన్నె ఉంది. యజమానుడు దేన్ని వాడుకుంటాడు? అప్పుడు మీరు ఏం అడగాలంటే ఏం చేయడానికి అయ్యా అని అడగాలి. అది వండుకోవడానికైతే మట్టి గిన్నె, అవునా? తినడానికైతే బంగారపు గిన్నె, కొట్టడానికైతే కదా, అవునా కదా? బంగారపు గిన్నెని తెచ్చి పొయ్యి మీద పెట్టి వండుతాడా? కరిగిపోయితేనే భయం.
మట్టి గిన్నెలో మట్టి తగులుతుంది కాబట్టి గిర్ర గిర్ర గీరుతాడా? గేరడా. ఇప్పుడు చెప్పండి, యజమానుడు ఏ పాత్రను వాడుకుంటాడు? ఆయనకి ఏ పాత్ర అవసరమైద్దో అంతేనా కాదా? అంతేనా కదా? ఇంతగా నేను చెప్పొచ్చేది ఏంటంటే, సరే సుత్తి లేకుండా సూటిగా చెబుతా అయినండి. యజమానుడు ఏ పాత్రను వాడుకుంటాడంటే, ఘనత ఉందనో, విలువైనదనో, గొప్పదనో ఏది పడితే అది వాడుకోడు. అవసరాన్ని బట్టి, సందర్భాన్ని బట్టి, దాని సమయం వచ్చినప్పుడు ఆ రకమైన పాత్రను వాడుకుంటాడు. అనగా ఆయనకి ఏ పాత్ర అవసరమో దాన్ని వాడుకుంటాడు. వాడుకునేటప్పుడు ఏం చేస్తాడు తెలుసా? వాడుకునేటప్పుడు ఏం చేస్తాడు? దానిని శుభ్రముగా కడుగుతాడు. అదే అక్కడ అంటున్నాడు మాట. ఒక ఇంటిలో బంగారపు పాత్ర ఉన్నది, వెండి పాత్ర ఉన్నది, కర్ర పాత్ర ఉన్నది, మట్టి పాత్ర ఉన్నది. ఎవడైనా ఇందులో చేరక తన్ను అపవిత్రపరచుకునేలా వాడు పరిశుద్ధపరచబడి యజమానుడు వాడుకొనుటకు అర్హమై యజమానుడు వాడుకోవడానికి ఏం కావాలి? గొప్పతనం కాదు. యజమానుడు వాడుకోవాలంటే ఏం కావాలి? విలువ కాదు. యజమానుడు వాడుకోవాలంటే ఏం కావాలి? గొప్ప గొప్ప పేరు ప్రఖ్యాతులు కాదు. కానీ యజమానుడు వాడుకోవాలంటే ఏం కావాలి? అర్హత కావాలి. ఏంటి అర్హత? ఎప్పుడు వస్తుంది అర్హత? ఎప్పుడైతే కడగబడతామో అప్పుడు అర్హత వస్తుంది. అన్నం తినాలనుకున్నాడు, బంగారు పాత్రలు అన్నం తినాలనుకున్నాడు, అంతే తినేస్తాడా? ఏం చేస్తాడు? ట్యాప్ కింద వేసి బాగా రుద్ది శుభ్రంగా చేసుకుని అన్నం పెట్టుకొని తింటాడు. వండాలనుకున్నాడు, మట్టి పాత్రలోనే వండాలనుకున్నాడు, ఏం చేస్తాడు? అంతే పెట్టేస్తాడా? లేదు, అసలుకే మట్టి పాత్ర, దాంట్లో ఏమన్నా మట్టి ఉందేమో, ఏమన్నా కరిగిపోయిందేమో, మట్టి ఏమైనా వచ్చి పడిందేమో, ఏం చేస్తాడు? శుభ్రంగా నీళ్ళేసి శుభ్రం చేసుకుని తర్వాత దాని మీద వండుకుంటాడు. తినాలన్నా, వండాలన్నా, దానిలో ఏదైనా చేయాలన్నా మొదట ఏం చేస్తాడు? దాన్ని అర్హత ప్రాముఖ్యం. దేవుడు వాడుకోవడానికి ఏం కావాలి? అర్హత. దేవుడు కోరుకుంటే, దేవుడు మనల్ని కోరుకుంటే మన జీవితంలో అన్నీ మారిపోతాయి. ఆమేన్. గాడిద అనుకోలేదండి ఎప్పుడో. గాడిద అనుకుందా ఆ దేవుడు నన్ను పిలుస్తాడని? ఎప్పుడు అనుకోలేదు. మనం కూడా ఇలానే అనుకుంటాం. దేవుడు నన్ను కోరుకుంటాడంటావా? దేవుడు నన్ను ఎన్నుకుంటాడంటావా? దేవుడు నాలాంటోడు దేవుడికి ఉపయోగపడతాడంటావా? ఏముందండి నా దగ్గర? తాగి లివర్లు పాడైపోయినాయి, కిడ్నీలు పాడైపోయినాయి, అన్నీ ఫెయిల్ అయిపోయినాయి, హార్ట్ అటాక్ వచ్చేసింది, షుగర్ వచ్చింది, బీపీ వచ్చింది, కూర్చుంటే లేగలేను, లెగితే కూర్చోలేను, నేను 4 అడుగులు పరిగెత్తలేను, గబగబా నడవలేను. పోనీ మాట్లాడదామంటే ఇదిగో కైనీలు వేసి ఈ బొగ్గ అంతా పోయింది. ఏమేసి? కైనీలు వేసి ఈ బొగ్గ అంతా పోయింది. పొళ్ళన్నీ పుచ్చిపోయినాయి. పోనీ స్పష్టంగా మాట్లాడదామంటే తుర్రు అని తుస్సమని మాట. సరిగా మాట్లాడలేను, సరిగా పాడలేను, సరిగా నడవలేను, సరిగా కూర్చోలేను. దేవుని మాటలు చెప్తామంటే వాక్యం కూడా తెలియదు. నేను దేవునికి ఉపయోగపడతానంటావా అని చాలాసార్లు అనుకుంటాం. కానీ ఉపయోగపడతాం ఎప్పుడు తెలుసా? ఎప్పుడైతే మనల్ని మనం తగ్గించుకుంటామో, ఎప్పుడైతే దేవుని సందులో కడగబడడానికి ఇష్టపడతామో అప్పుడు వాడపడతాం. ఆ గాడిద అనుకొని ఉండొచ్చు, నా స్థితి ఇంతే, మారదని. అది అనుకొని ఉండొచ్చు, నేను ఇలానే ఉండిపోతాను, ఈ ఘాటిగా నన్ను కట్టేస్తారని. అది అనుకొని ఉండొచ్చు. ఒకవేళ నన్ను విడిపించినా కూడా నన్ను ఎడ తీసుకుపోతారు? నా ఈపు మీద ఏమేస్తారు? బరువులేసి నన్ను మోపిస్తారు అని అనుకొని ఉండొచ్చు. కానీ ఈరోజు దాని స్థితి అది కాదు. దాని పరిస్థితి ఏందో చెప్పమంటారా? లోకాసు వార్త 19వ అధ్యాయంలోకి వెళ్దాం. చెప్పండి, లోకాసు వార్త 19:35. లోకాసు వార్త 19:35. తర్వాత వారు యేసునొద్దకు దాన్ని తోలుకొని వచ్చి ఆ గాడిద పిల్ల మీద తమ బట్టలు వేసి యేసును దాని మీద ఎక్కించి ఆయన వెళ్ళుచుండగా, అబ్బా, ఇప్పుడు ఆ గాడిద పరిస్థితి ఏంటో తెలుసా? నెంబర్ 1, యేసయ్య చెంతకు చేరింది. గాడిద ఎక్కడికి వచ్చింది? యేసయ్య చెంతకు చేరింది. రాసుకోండి గబగబా. యేసయ్య చెంతకు చేరింది. తరువాత ఇప్పుడు దానికి ఏం కప్పారంట? తమ బట్టలు కప్పారంట. అంటే ఏమండే, మీకు ఎప్పుడైనా కప్పారా? ఏంటి? శాలువాలు ఎప్పుడు కప్పుతారు? అమ్మా చెప్పు. అదే సన్మానం ఎప్పుడు చేస్తా? బొబ్బలే చదువుతున్నావే.
ఆ, అది చెప్పు. శాల్వా ఎందుకు కప్పుతారు? ఏదైనా గొప్ప పని చేసినప్పుడు శాల్వా కప్పుతారు. ఎప్పుడైనా కప్పారా? మనకి చేస్తే కదా, ఏదైనా గొప్ప పని చేస్తే కదా మన శాల్వా కప్పేది. మనం చేసేయి మనం చేసేయన్నీ దుర్మార్గ పనులు, చెడ్డ పనులు. మనకెవడు కప్పుతారు? శాల్వాలు మనకే కప్పుతారు. కాకపోతే కప్పేది శాల్వాలు కాదు. మొఖం అంతా నల్లగొడ్డ ముసికేసి, నల్లగొడ్డ ఎప్పుడు వేస్తారండి? ఊరేసేటప్పుడు నల్లగొడ్డ ముసికేసారంటే అర్థమైందిగా. హోగా అయిపోయింది పని. ఏం చేస్తారు? వేస్తారు, పైకి ఎక్కించి కిందకి వేలాడేస్తారు. లాగడమే సచ్చిందాకా. జాగ్రత్త. శాల్వా కప్పించుకుంటావో నల్లగొడ్డ కప్పించుకుంటావో. ఈ గాడిద నెంబర్ 1 దేవుడి చెంతకు వచ్చింది. రెండోది బట్టలు కప్పారు అంటే ఇప్పుడు దానికి ఏమొచ్చింది? ఘనత వచ్చింది. మూడవది ఏం చేశాడు? యేసయ్య ఏం చేశాడు? యేసయ్యను దాని మీద ఎక్కించారంట. దాని మీద ఎవరు ఎక్కారు? అబ్బా, అసలు యేసయ్య ఎక్కడం అంటే మాటలా? యేసయ్య దాని మీద ఎక్కాడంటే గొప్ప. ఏంటది? గొప్ప. నాలుగవది అది వెళ్తుంటే అంట దారి పొడుగుతో బట్టలు పరిచారంట. దారి పొడుగుతో బట్టలు పరవడం అంటే అర్థమైంది? రెడ్ కార్పెట్ వేసారు. రెడ్ కార్పెట్ ఎవరికి వేస్తారు? రాజులకి, మంత్రులకి, ఎమ్మెల్యేలకి. ఒక మాటలో చెప్పాలంటే గొప్ప వారికి. గొప్ప వారికి ఏమేస్తారు? రెడ్ కార్పెట్ వేసి, సార్ రాళ్ళు ఉన్నాయి, మీరు కింద నడవకూడదండి, గుచ్చుకుంటాయి, అందుకని ఏం చెయ్యి, దేని మీద మెత్తగా నడు. ఇప్పుడు దేని మీద నడుతుందండి? ఏడిది? తిట్టారా చెప్పారా అమ్మా? ఇది తిట్టారా చెప్పారా? చెప్పారు. ఓకే. ఇప్పుడు ఏమి నడుతుంది? గాడిద దేని మీద నడుస్తుంది? కార్పెట్ మీద నడుస్తుంది. బట్టలు పరిచారంట. అర్థమైంది? నువ్వు కింద నడవకూడదు. గాడిదని అంటున్నారు నువ్వు కింద నడవకూడదు. మరి ఆడ నడవాలి? నేను దాకా నాకు కింద నడవడం తెలుసు. నువ్వు కింద నడవకూడదు. ఎక్కడ నడవాలి? ఇప్పుడు నువ్వు చాలా గొప్పదానివే. నేను గొప్పదాన్ని ఎట్టయ్యాను? నీ మీద ఉన్నాడే ఆయన బట్టి నువ్వు గొప్పదాన్ని. నువ్వు కింద నడవకూడదు. మరి ఆడ మేము బట్టలు పరుస్తాం, వాటి మీద నువ్వు ఎట్టా వెళ్ళు, దర్జాగా వెళ్ళు. ఇప్పుడు దానికి ఏమొచ్చింది? గౌరవం వచ్చింది. హల్లెలూయా. ఇందాక చూసాం దానికి ఏమీ లేదు, ఫస్ట్ గౌరవం లేదని చూసాం. ఇప్పుడు ఏమొచ్చింది? గౌరవం వచ్చింది. తర్వాత ఇప్పుడు దాన్ని ఎక్కడ తీసుకెళ్తున్నారు తెలుసా? ఇదిగో ఈ మట్టలు పెట్టి ఏమంటున్నారు? జయము 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 అని జేజేలు కొట్టుకుంటూ తీసుకెళ్తున్నారు. చివరిగా దాన్ని అంట ఊరేగించుకుంటూ తీసుకెళ్తున్నారంట. దేన్ని? గాడిదని ఊరేగించడం ఏంటండి? గాడిద వస్తుంటే జేజేలు కొడుతున్న జయధ్వనులతో గాడిదని తీసుకుపోతున్నారండి. అది ఎప్పుడైనా అనుకుందా నన్ను ఇలా తీసుకెళ్తారని, నా మీద దేవుడు ఎక్కుతాడని, నాకు బట్టలు కప్పుతారని, నన్ను బట్టల మీద నడిపిస్తారని, నాకు జేజేలు కొడతారని, నన్ను ఊరేగిస్తారని అది ఎప్పుడైనా అనుకుందా? అనుకోలేదు. కానీ దాని పరిస్థితి ఇప్పుడు మారిపోయింది. ఎప్పుడు మారింది? ఇవన్నీ అది ఎప్పుడైతే యేసయ్య దగ్గరకు వచ్చిందో అప్పుడు మారింది. ఇందుకు కదా యేసయ్య కోరుకుంది, ఇందుకు కదా యేసయ్య కావాలి అన్నది. దేనికి? కట్టబడిన దానికి, విలువ లేని దానికి, ఎవడు ఎక్కని దానికి, గౌరవం లేని దానికి ఈరోజు ఏమిచ్చాడో? గౌరవము, ఘనత, గొప్ప హోదా, పలుకుబడి అన్నిటినీ దేనికిచ్చాడు? గాడిదకిచ్చాడు. హల్లెలూయా. ఎంతగా దేవుడు మనల్ని ఎందుకు కోరుకుంటున్నాడో? వాస్తవమే, దేవుడు మనల్ని కోరుకుంటుంది మన కట్ల నుంచి కూడా విడిపించడానికి. ఆమేన్. ఎందుకు దేవుడు కోరుకున్నాడు? మనలను వాడుకోవడానికి.
ఎందుకు దేవుడు మనల్ని కోరుకున్నాడు? గొప్ప స్థానం ఇవ్వడానికి. ఎందుకు దేవుడు కోరుకున్నాడు? ఆయనను ఘనపరచడానికి. ఎందుకు దేవుడు కోరుకున్నాడు? దేవుడు మనకి గౌరవం ఇవ్వడానికి. ఏమిడానికి? గౌరవం ఇవ్వడానికి. ఎందుకు దేవుడు మనల్ని కోరుకున్నాడు? మనలను విలువగా చూడడానికి. ఎందుకు దేవుడు మనల్ని కోరుకున్నాడు? చివరగా పరలోకం ఇవ్వడానికి. స్తోత్రం చెప్పు గట్టిగా. కానీ మనం మాట వినవే. మనము ఆయన చెప్పిన మాట వినము కదా. ఆయన పిలిచిన పిలుపుకు లోపడం కదా. గాడిద విన్నది, తన స్థితి మారిపోయింది. గాడిద విన్నది, దాని పరిస్థితి మారిపోయింది. గాడిద విన్నది, ఏమీ లేని గాడిద ఏమైంది? ఇప్పుడు అన్నీ వచ్చిన గాడిదగా ఉంది. కానీ మనము వినమే. గాడిద ఘనతకు కారణం ఏంటో చెప్పమంటారా? 2-3 మాటలు చెప్పి ముగిచ్చేస్తాను. 1, గాడిద లోబడింది. ఏం చేసింది? విప్పి తీసుకెళ్తుంటే తిరగబడిందా? ఆహా, నాకు స్వతంత్రం వచ్చింది, నన్ను విప్పేశారని పరిగెత్తిందా? పరిగెత్తలా. వాళ్ళు విప్పి తీసుకెళ్తుంటే లోబడి వెళ్ళింది. యేసయ్యను మీద ఎక్కిస్తే అది మాట్లాడిందా? తిరిగి మాట్లాడలా. ఏంది, ఎంత మనిషిని ఎక్కిస్తారు నా మీద అన్నదా? అనలా. 3వది, యేసయ్యను మోసింది. ఏం చేసింది? యేసయ్యను మోసింది. దానికి భారంగా అనిపించవచ్చు, దానికి బరువుగా అనిపించవచ్చు, ఏంది ఎట్టెక్కించారు అనిపించవచ్చు. కానీ ఏం చేసింది? భారమైన, కష్టమైన, ఇబ్బంది అయినా, బరువైనా ఏం చేస్తుంది? అది యేసయ్యను మోసుకుంటూ వెళ్ళింది. 4వది, యేసయ్యను మోస్తూ జాగ్రత్తగా నడిచింది. ఏం చేసింది? జాగ్రత్తగా నడిచింది. 4 విషయాలు. ఈ 4 విషయాలు కలిగి ఉన్న దానిని బట్టి ఒకప్పుడు ఎవరు చూడని దానిని, ఎవరు పట్టించుకొని గాడిదను ఇప్పుడు ఏం చేస్తున్నారు? ప్రపంచమంతా చూసేలా దేవుడు మార్చాడు. ఇప్పుడు గట్టిగా స్తోత్రం చెప్పు, హల్లెలూయా. ఒకప్పుడు ఎవడు చూడలేదా గాడిదని, ఎవడు పట్టించుకోలేదా గాడిదని. కానీ ఈరోజు తెలుసా, ఈరోజు ప్రపంచమంతా ఏం వాక్యం చెబుతారు తెలుసా? ఎస్, ఈరోజు ఏ చర్చిలో వాక్యం చెప్పినా, ఏ లైవ్లో వాక్యం చెప్పినా, ఏ మందిరంలో వాక్యం చెప్పినా, ఎక్కడ నిలబడి వాక్యం చెప్పినా ఈరోజు ఎవరిని జ్ఞాపం చేసుకుంటారు తెలుసా? గాడిదను. ప్రపంచమంతా వింటుంది గాడిద గురించి. హల్లెలూయా. ప్రపంచమంతా మాట్లాడుకుంటుంది ఆ గాడిద గురించి. ఏ గాడిద? ఒకప్పుడు ఏమీ లేని ఆ గాడిద, ఎవరికి తెలియని ఆ గాడిద ఈరోజు ప్రపంచమంతా తెలుసుకునేలా చేసింది. ఎందుకు? దాని ఘనతకు కారణం నెంబర్ 1, గాడిద లోబడింది. ఏం చేసిందంట? గాడిద లోబడింది. నెంబర్ 2, గాడిద తిరిగి మాట్లాడలేదు. ఎక్కడ తీసుకుపోతున్నారు నన్ను, ఏం చేస్తారు అని అనలేదు. 3, గాడిద యేసయ్యను మోసింది. ఏం చేసింది? యేసయ్యను మోసింది. 4, జాగ్రత్తగా నడిచింది. లోబడింది, ఎదురు తిరగలేదు, తిరిగి మాట్లాడలేదు, యేసయ్యను మోసింది, జాగ్రత్తగా నడిచింది. అందును బట్టియే ఈరోజు ప్రపంచం అంతా ఏం చేస్తున్నారు? అసలండి ఒక మాటలో చెప్పాలంటే ఈ గ్రంథంలో దాని పేరు ఉందండి. హల్లెలూయా. ఈ గ్రంథంలో గాడిద గురించి రాశారండి. ఆ గాడిద గురించి ఈ గ్రంథంలో రాశారండి. మనుషుల గురించి రాశారంటే వానిలే, వాళ్ళు ఏదో గొప్ప గొప్ప పనులు చేశారు, గొప్ప గొప్ప కార్యాలు చేశారు, దేవుడి కోసం విశ్వాసం ఉండ రాశారు. ఒక గాడిద గురించి ఈ గ్రంథంలో దేవుడు రాయించాడంటే చూడండి. ఎందుకు కాదు, దేవుడు గాడిదను కోరుకుంది ఎందుకు? ఆ స్థానాన్ని ఇవ్వడానికి. దేనికి? అది నిజమండి. దేవుడు మనల్ని కోరుకుంది కూడా అందుకే. ఎట్టటి వాడిని కోరుకున్నాడంట దేవుడు? లోకములో ఉండు వెర్రి వారిని, ఎన్నిక లేని వారిని, ఎట్టటి వాళ్ళని, బలహీనులను, నీచులను,
తృణీకరించబడిన వారిని, మనల్ని చితికిపోయిన, నలిగిపోయిన, హీనమైన, దీనమైన స్థితిలో పడిపోయి ఇంకేముంది, అయిపోయిందిలే, నేనెంత, నా బ్రతికి ఎంత, నా జీవితం ఎంత, నా స్థితి ఎంత, నా పరిస్థితి ఎంత అనుకుంటున్నావే. మనల్ని అంటున్నాడు దేవుడు, నేను కోరుకున్నవాడు ఇతడే. అందరు చెప్తారా ఈ మాట? దేవుడు, అందరు చెప్తారా? దేవుడు నన్ను కోరుకున్నాడు. ఆమేన్. ఏందంట? దేవుడు నన్ను దేనికి? దేవుడు కోరుకుంటే మన గురించి ప్రపంచం అంతా వింటది. ఆమేన్. మోకరించండి, ప్రార్థన చేద్దాం. మోకరించండి, ప్రార్థన చేద్దాం. చిన్న ప్రార్థన చేసి ఇక్కడి నుంచి వెళ్ళిపోదాం. ప్రియ దేవుని బిడ్డలారా, ఒకసారి ఆలోచన చేయగలుగుతావా? ఒకసారి దేవుని వాక్యాన్ని విన్నాం, మన జీవితాన్ని ఆలోచన చేస్తే వాస్తవమే, దావీదు గారి వలె ఒంటరి బ్రతుకు, సౌలు గారి వలె చివరి వారము, గోత్రాలలో ఎన్నిక లేని గోత్రము, గిద్యోను వలె చివరి వాడను, అయ్యా అల్పమైన వాడను, స్వల్పమైన వాడను, ఎస్తేరు వలె ఎవరు పట్టించుకొని ఏమీ చెయ్యలేని గిద్యోను వలె బలహీనమైన వాడను, ఎన్నిక లేని వాడను, తృణీకరించబడిన వాడను. ప్రార్థన చేయగలరా ఈ మాట? దేవా, అలాంటి నన్ను కోరుకున్నావా? దావీదు అన్నాడు, నేను కోరుకున్నవాడు ఇతడే. సౌలు గురించి అన్నాడు, ఇతడే నా ప్రజలకు రాజుగా నేను ఎన్నుకున్నాను, ఇతడే. గిద్యోను అంటున్నాడు, పరాక్రమం కలిగిన బలాఢ్యుడా, నీ వలన నేను ఇశ్రాయేలుకు జయాన్ని ఇస్తాను. ఎస్తేరుతో అంటున్నాడు, నిన్ను నేను రాణిగా చేస్తాను. సమరయ స్త్రీతో అంటున్నాడు, నీకు నేను జీవజలాన్ని ఇస్తాను. ప్రియ దేవుని బిడ్డ, ఈ మధ్యాహ్న కాల సమయంలో దేవునితో ఒక మాట చెప్పగలవా? ప్రభువా, గాడిద కూడా అలాంటి పరిస్థితే, నాలాంటిదే. అసలు నాలాంటిదేంది? నేనే గాడిదనే, నేను గాడిదనయ్యా, నేను గాడిదనయ్యా, నేను గాడిదనయ్యా. అవును, వాస్తవమే, నేను గాడిదనే. అది కట్టివేసినట్టుగా నేను కట్టివేయబడ్డాను. దాని మీద ఎవరు ఎక్కనట్టుగా నేను కూడా ఎవరికి లోబడలేదు. దానిని ఎవరు విడిపించలేదు, నన్ను ఎవరు విడిపించలేదు. దాన్ని ఎవరు ఇష్టపడలేదు, నన్ను కూడా ఎవరు ఇష్టపడలేదు. కానీ గాడిద నువ్వు కోరుకున్నావు, నన్ను కూడా కోరుకున్నావు. గాడిద లోబడ్డాది, గాడిద తిరిగి మాట్లాడలేదు. గాడిద నిన్ను మోసింది, జాగ్రత్తగా నడిచింది. కాబట్టే ఈరోజు ప్రపంచమంతా ఆ గాడిద గురించి చెప్పుకుంటున్నారు. నన్ను కూడా అలా మార్చడానికి నీవు ఇష్టపడ్డావు కదా తండ్రి, నన్ను కోరుకున్నావు కదా దేవా, నన్ను కూడా గొప్ప చేయి తండ్రి, నా స్థితి కూడా మార్చండి అని చిన్న ప్రార్థన చేయండి. పరిశుద్ధుడగు దేవా, నీకే వందనాలు, స్తోత్రాలు తండ్రి. ఈ మధ్యాహ్నము మాతో మాట్లాడారు, నీకు వందనాలు. గుర్రాన్ని చూస్తే సంతోషపడతారు, గొప్పగా తలస్తారు. కానీ గాడిదను చూస్తే చులకనగా, హేళనగా చేస్తారు. గాడిదను ఎవరు లెక్క చేయరు. అటువంటి గాడిదను కోరుకున్న దేవుడు, గాడిద స్థితి మార్చావు అయ్యా. దాని స్థితి ఇప్పుడు మీ దగ్గరకు వచ్చినాక మారిపోయింది. దానికి బట్టలు కప్పారు, దాని మీద మిమ్మల్ని ఎక్కించారు, దాని క్రింద బట్టలు పరిచి నడిపించారు, జేజేలు కొట్టారు, గొప్పగా ఊరేగించుకుంటూ తీస్తున్నారు. దాని స్థితి మారిపోయింది. ఈరోజు ప్రపంచంలోనే దాని గురించి మాట్లాడుకుంటున్నారు. దాని ద్వారా ఎన్నో పాఠాలు మాకు నేర్పించారు. చితికిపోయిన, నలిగిపోయిన జీవితాలున్న మమ్మల్ని యజమానుడు వాడుకోవడానికి కావలసింది గొప్ప కాదు, యజమానుడు వాడుకోవడానికి కావలసింది విలువ కాదు,
యజమానుడు వాడుకోవడానికి కావాల్సింది ధనము కాదు, మీరు వాడుకోవడానికి కావాల్సింది మాలో బలము, బలగము, ఆరోగ్యం ఇవన్నీ కాదయ్యా. అర్హత ఉంటే చాలంటున్నావు. ఆ అర్హత మాకు కావాలంటే నీవు కడగాలి. దేవా, మీరు మమ్మల్ని కడగండి, మీ కొరకు వాడబడే పాత్రలుగా మమ్మల్ని చేసుకోండి. ఆ స్థితిలో మమ్మల్ని ఉంచండి. గాడిద వలె మేము లోబడి నిన్ను గణపరుస్తూ, నిన్ను స్తుతిస్తూ ముందుకు సాగే కృపను మా అందరికి దయచేసి మీరే సహాయం చేసి మహిమ పొందమని యేసు క్రీస్తు వారి ఉన్నత నామములో స్తుతించి ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమ, కుమారుడైన యేసు క్రీస్తు వారి కృపయు ఆదరణకర్తైన పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సహవాసము దీవెనలతోనూ ఆశీర్వాదములతోనూ సర్వ సంపదలతోనూ ఆయురారోగ్యములతోనూ ఇప్పుడు ఎల్లప్పుడూ దేవుని దక్షిణాస్తం మనందరికి తోడయండి నడిపించును గాక. ఆమేన్. యేసు రక్తమే జయం, శిలువ రక్తమే జయం. ప్రభు యేసు నామమునకు సంపూర్ణ విజయం కలుగును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్.